అది అర్ధరాత్రి సమయం. నగరం శివార్లలో పాడుబడ్డ ఆ పాత విల్లాను చూస్తుంటేనే ప్రాణాలు గూడు తప్పుతున్నాయి. ఆ విల్లా మధ్యలో ఉన్న నీలిరంగు ఈతకొలను చందమామ వెలుతురులో వింతగా మెరుస్తోంది. రాము, భీము మరియు సోము ఆ విల్లాలోకి అడుగుపెట్టారు. సోము చేతిలో ఒక పెద్ద పొట్లాముంది. అందులో పకోడీలు ఉన్నాయి. సోము ఒక పకోడీ తింటూ, అరే రాము, అసలు ఈ పాడుబడ్డ చోటికి ఎందుకొచ్చాంరా, హాయిగా ఇంట్లో కూర్చుని తినొచ్చు కదా అన్నాడు వణుకుతున్న స్వరంతో. దానికి భీము నవ్వుతూ, నువ్వెప్పుడూ నీ తిండి గురించే ఆలోచిస్తావు సోము. చూడు, ఆ స్విమ్మింగ్ పూల్ ఎంత బావుందో, ఇందులో ఒక డైవ్ వేస్తే ఎలా ఉంటుంది అన్నాడు. రాము తన కళ్ళజూడు సరిచేసుకుంటూ, ఆగు భీము, ఆ నీటిని చూడు, గాలి లేకపోయినా నీటిలో అలలు వస్తున్నాయి. ఇది ఫిజిక్స్ సూత్రాలకు విరుద్ధం అన్నాడు గంభీరంగా. సోము భయపడుతూ, అరే, నా పకోడీ పొట్లాం నుండి ఎవరో ఒకటి తీసేసినట్టు అనిపిస్తోందిరా అని అరిచాడు. భీము ఎగతాళి చేస్తూ, నీ కడుపులో ఉన్న ఎలుకలు తిని ఉంటాయిలే సోము అన్నాడు. రాము పూల్ దగ్గరకు వెళ్ళి, ఈ నీటి రంగు నల్లగా మారుతోంది. భీము, లోపలికి వెళ్ళొద్దు అని హెచ్చరించాడు. భీము వినకుండా, నువ్వు నీ లాజిక్కులతో నన్ను భయపెట్టలేవు రాము, నేనెంత బలవంతుడినో నీకు తెలుసు కదా అంటూ తన షర్టు విప్పేశాడు. సోము గజగజ వణుకుతూ, రాము, నాకిక్కడేదో వింత వాసన వస్తోంది. ఇది కుళ్ళిన మాంసం వాసనలా ఉంది అన్నాడు. రాము టార్చ్ లైట్ వేసి నీటి అడుగున చూశాడు. భీము, వద్దు, లోపల ఏదో కదులుతోంది అని గట్టిగా అరిచాడు. భీము నవ్వుతూ పూలంచున నిలబడి, చూడండి, నేను దూకుతున్నా అన్నాడు. సరిగ్గా అప్పుడే పూల్ మధ్యలో ఒక పెద్ద సుడిగుండం ఏర్పడింది. సోము చేతిలో ఉన్న పకోడీల పొట్లాం కింద పడిపోయింది. అమ్మో, దెయ్యం అని సోము కేకలు వేశాడు. భీము ఒక్కసారిగా ఆగిపోయాడు. రాము, నా కాలెవరో పట్టుకున్నట్టు అనిపిస్తోంది అన్నాడు భీము. గొంతులో వణుకు మొదలైంది. రాము వేగంగా వెళ్ళి భీము చెయ్యి పట్టుకున్నాడు. భీము, గట్టిగా పట్టుకో, ఆ నీటి అడుగున ఎవరో ఉన్నారు అన్నాడు రాము. సోము ఏడుస్తూ, నేను చెప్పాను కదారా, మనకీ సాహసాలెందుకు, ఇప్పుడు నా పకోడీలు కూడా పోయాయి, నా ప్రాణం కూడా పోయేలా ఉంది అన్నాడు. నీటి నుండి ఒక నల్లని చెయ్యి బయటకు వచ్చి భీము కాలిని గట్టిగా లాగింది. కాపాడండి అని భీము అరిచాడు. రాము తన తెలివితేటలతో దగ్గర ఉన్న ఒక ఇనుప పైపును తీసుకుని నీటిలోకి పుడిచాడు. సోము, ఏడుపాపి, ఇటు వచ్చి సహాయం చెయ్ అని రాము అరిచాడు. సోము వణుకుతూనే భీము రెండో చెయ్యి పట్టుకున్నాడు. నేను చాలా బరువుగా ఉన్నాను కదా, నన్ను లాగడం కష్టం అని సోము అన్నాడు. రాము కోపంగా, సోము, ఇది కామెడీ చేసే సమయం కాదు అన్నాడు. ముగ్గురూ కలిసి గట్టిగా లాగడంతో భీము బయటపడ్డాడు. కాని అతని కాలిపై పచ్చని రంగులో గీతలు ఉన్నాయి. అది మనిషి చెయ్యి కాదు రాము అన్నాడు భీము భయంతో. రాము నీటివైపు చూస్తూ, అవును, అది ఈ పూల్లో చనిపోయిన వారి ఆత్మల సముదాయం, పదండి ఇక్కడ్నుండి వెళ్ళిపోదాం అన్నాడు. సోము పరిగెడుతూ, అరే, నా పకోడీ పొట్లాం అక్కడే ఉండిపోయింది అన్నాడు. భీము ఆశ్చర్యంగా, ప్రాణాలు పోతుంటే నీకు పకోడీలు కావాలా సోము అని అడిగాడు. సోము వెనక్కి తిరిగి చూస్తే ఆ నీటిలో నుండి ఒక భయంకరమైన ఆకారం బయటకు వచ్చి సోము పకోడీలను తింటోంది. అది చూసిన సోము, ఓరి దేవుడో, అది నా పకోడీలనే తినేస్తోంది, ఇక నన్ను వదులుతుందా అంటూ అందరికంటే వేగంగా పరిగెత్తాడు. రాము, భీము కూడా అతని వెంటే పరుగుతీశారు. వెనక నుండి ఆ పూల్లోని నీరు గట్టిగా ఘోషిస్తూ వినిపించింది. వారు గేటు దాటే వరకు వెనక్కి తిరిగి చూడలేదు. గేటు బయటకు వచ్చాక సోము ఆయాసపడుతూ, అబ్బా, ఈ రోజుకి ప్రాణాలు దక్కాయి, రేపు మరో హోటల్కి వెళ్దాం, కాని అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండకూడదు సుమా అన్నాడు. రాము నవ్వి, ఇక ఎప్పుడూ లాజిక్ లేని పనులు చెయ్యకు భీము అన్నాడు. భీము మౌనంగా తల ఊపాడు. కాని ఆ రాత్రి వారి వెనకాల ఎవరో తడి కాళ్లతో నడుస్తున్న శబ్దం వినిపిస్తూనే ఉంది.